చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడుతున్నారు. ఎవరైనా బిఈడి ఎంఈడి చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు చేయకపోగా వాళ్ళ ఏజ్ బారైపోయి వాళ్ళ ఉద్యోగానికి అనర్హులు అయిపోతున్నారు. అది అలా జరగకుండా ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. దానివల్ల ఎంతో మంది ఉద్యోగస్తులు కాబోతున్నారు. కాబట్టి అదే విధంగా మీ అందరికీ ఇంకొకటి కూడా, రైతన్నలకి 20,000 పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 ఏళ్లు అవగానే పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదే విధంగా మైనారిటీలకి ఉచిత హజ్ యాత్ర ఏర్పాటు చేయబోతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఇది వరకు 10వ క్లాస్ చదివితేనే మీకు దుల్హన్ స్కీమ్ ఇస్తాము అని చెప్పేవాళ్ళు. ఎటువంటి ఆంక్షలు లేకుండా కళ్యాణానికి వాళ్ళకి దుల్హన్ స్కీమ్ ఇవ్వబోతున్నారు. అదే విధంగా ముస్లింస్ కి రంజాన్ తోఫా, క్రైస్తవులకి క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, ఇలాంటివి ఎన్నో ఇవ్వబోతున్నారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ తెలిసే ఉంటది, అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఎవరికైతే ఇళ్లు లేవో నిరుపేదలకి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 1 సెంటు భూమి ఇస్తుంటే రూరల్ లో అయితే 3 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. అంటే 18 అంకణాలు ఇవ్వబోతున్నారు మీకు. అదే విధంగా అర్బన్ లో అయితే 2 సెంట్ల భూమి ఇవ్వబోతున్నారు. మంచి మెటీరియల్ తో మీకు ఇళ్లు కట్టి ఇవ్వబోతున్నారు. అదే విధంగా పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఇవ్వబోతున్నారు. ఇలాగా ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. మీరందరూ అనుకోవచ్చు, ఎలా చేస్తారు ఇన్ని పథకాలు ఇస్తారు? ఎందుకంటే మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి, మీ అందరి కోసమే సెంట్రల్ గవర్నమెంట్ తో ఎన్డీఏలో కలిసి మన రాష్ట్ర ప్రజలకి బాగోగులు చూడాలని, మీ అభివృద్ధి చూడాలని ఎన్డీఏలో భాగస్వాములం అయ్యాం మనం. అంతేగాని వీళ్ళందరూ చెప్పినట్టు ఇంకేదో ఆశించి కాదు. కాబట్టి మనం ఎన్డీఏలో భాగస్వాములు అయిన ద్వారా మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ 2 కలిపి ఊర్లని, పల్లెల్ని పట్టణాలుగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. కనీస మౌలిక సదుపాయాలు మీకు మీరేం అడుగుతున్నారు అదే చెప్తున్నా నేను ప్రతిపక్ష నాయకులకి. అడిగినవన్నీ హామీలు ఇచ్చేస్తుంది ప్రశాంతమ్మ. ఎట్టిస్తుంది, ఎట్ట చేస్తుంది అని మాట్లాడుతున్నారు ప్రతి దగ్గర. మీరేం అడుగుతున్నారు? వాళ్ళు కొల్లగట్టిన కోట్లు అడుగుతున్నారా? లేదు. చచ్చిపోతే పూడ్చిపెట్టడానికి ఒక శ్మశానం అడుగుతున్నారు. తాగడానికి గుక్కిడు నీళ్లు అడుగుతున్నారు. కాలువలు అడుగుతున్నారు. దోమలతో కుట్టించుకొని మనుషులు చనిపోకుండా. గుడిసెల్లో ఉండి వర్షాలు వస్తే ఆ నీళ్లకి తడిచిపోయి మోకాతు నోట్లు నీళ్లలో తిరిగే మీరు, మేం కూడా మీలాగా సరిగ్గా ఉండాలమ్మా అని అడుగుతున్నారు. అంతవరకే గాని మీరు ఇంకేమైనా అడుగుతున్నారా అంటే అదేమీ లేదు. అవి కూడా చెయ్యలేని ప్రజా నాయకులు ఎందుకో నేను అడుగుతున్నాను. కనీస వసతులు చూడలేని మీ ఇప్పుడు ఎలక్షన్ కి వచ్చేటప్పటికి ఎక్కడ ఎస్సీ కాలనీ ఉంది, ఎక్కడ ఎస్సీ కాలనీ ఉంది, ఎక్కడ బీసీ కాలనీ ఉందని పరిగెత్తి వచ్చే ఈ నాయకులు ఏ రోజైనా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ ముఖం చూసారా? మీ దగ్గరకు వచ్చారా? మళ్ళీ తిరిగి వస్తారు. 5 ఏళ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ కాలనీలకే వస్తారు. పోయినసారి మాకు డబ్బులు రాలేదు, పోయినసారి అది జరిగింది, ఇది జరిగింది, అందువల్ల మేము అభివృద్ధి చేయలేకపోయాము, కాబట్టి మీరు ఈసారి ఓటేయండమ్మా, ఈసారి మేమే వస్తాం, మేము తప్పకుండా చేస్తామని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు అడిగినవన్నీ చిన్న పనులు. ఏ పంచాయతీకి డబ్బులుంటాయి. దాంతో గాన ఎవరు కమిషన్లు లేకుండా ఏ నాయకులైనా కార్యకర్తలైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలకి సేవ చేయాలనే నాయకులు పుట్టాలంటే ఇవన్నీ జరగాలి. ముందు మనం సరిగ్గా ఉంటే మన కిందున్న నాయకులు కూడా సరిగ్గా ఉంటారు. మనమే షాడోలను పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా కమిషన్లు తెచ్చుకుంటే వాళ్ళకెందుకు భయం ఉంటది? వాళ్ళెందుకు మీకు పని చేస్తారు? అస్సలు చేయరు. కాబట్టి ప్రజలారా మీకు అందరికి చెప్తున్నాను, నేను రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి పాలన ఇస్తానో మీరు చూసి ఎమ్మెల్యేలంటే ఇలా ఉంటారా అని మీ చేత నేను అనిపించుకొని తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అదే విధంగా ఇప్పుడు స్థానిక నాయకులు కొన్ని మీ సమస్యలు ఇచ్చారు. ఇది మీ వాళ్ళు మీ ఊర్లలో ఇచ్చే సమస్యలు. ప్రతి దగ్గర నేను మీకు ఏం కావాలో ముందుగా కనుక్కొని ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తీసుకొనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మరి ప్రతి ఊర్లో ఎందుకు సమస్య? ప్రజలు ఇచ్చే సమస్యలు ఇవి. కాలనీల్లో ఇచ్చే సమస్యలు, మీ ఊరు వాళ్ళు ఇచ్చే సమస్యలు. పెన్నా నదికి రివెట్మెంట్ వాల్స్ కావాలని అడిగారు. ఇది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయన్నారు. మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పెన్నా నది రివెట్మెంట్ వాల్స్ తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి చేపించుకుంటామని మీకు మాట ఇస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇళ్లు స్థలాలు కేటాయించి నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కట్టించిస్తానని కూడా మీకు అందరికి మాట ఇస్తున్నాను. హరిజనవాడ నుండి అరుంధతి వాడకు లింక్ రోడ్ ని మరమ్మతులు చేసి సీసీ రోడ్ వేయిస్తానని మీ అందరికి మాటిస్తున్నాను. గ్రామంలో ఉన్న ముస్లిం మైనారిటీల షాదీ మంజిల్ మరమ్మతులు చేయించి చుట్టూ ప్రహరీ గోడలు కట్టిపిస్తామని కూడా మీ మాటిస్తున్నాను. అదే విధంగా గ్రామంలో
ఇళ్ల స్థలాలపై నుండి వెళ్తున్న 11 kV విద్యుత్ లైన్ తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. 2004 టీడీపీ హయాంలో సర్వే నంబర్ 48-49లో ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించిన స్థలాలను తిరిగి మరలా అర్హులైనంత వారికి అందరికీ ఇస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. గ్రామ ప్రజలకి తాగునీరు సమస్య లేకుండా ఆల్రెడీ ఈ గ్రామంలో 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా అడుగుతున్నారు కాబట్టి హరిజన వాడలో. కాబట్టి అది కూడా తప్పకుండా మనం అధికారంలోకి వచ్చినాక ఏర్పాటు చేసుకుంటామని మాటిస్తున్నాను. గ్రామ యువత కొరకు ఆట స్థలంతో కూడిన పార్క్ ఏర్పాటు చేపిస్తామని కూడా మాటిస్తున్నాను. అలాగే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులైనా పెండింగ్ లో ఉన్న పనులన్నీ సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, పక్కా ఇళ్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, అన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీ పంచాయతీలో ఏవైతే కావాలో, ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ముదివర్తి నుండి ముదివర్తి పాలింకు పెన్నా నదిలో చెక్ డామ్ కట్టించి రాకపోకలకు చెక్ డామ్ మీదుగా రోడ్డు వేయిస్తాను. అంటే ఇవన్నీ మీరు ఇచ్చిన సమస్యలు నేను చెప్తున్నాను తప్పకుండా చేయిస్తానని. అంటే ఎప్పుడు నేను ఎమ్మెల్యేగా అయినాక అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్లి వాళ్ళని ఒప్పించి ఇవన్నీ చేయిస్తాం. అంతేగాని నేనేదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, తప్పకుండా చేపిస్తాను. మనం తలుచుకుంటే చేయలేండి ఏమి లేదు. పోయి అక్కడ కూర్చొని మా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మా ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజల కోసం మేము వచ్చాము అంటే ఏ ఒక్కరు ఏ సీఎం కూడా కాదనరు. వీళ్ళు మాకేంటి, మా కమిషన్ ఏంటి, మేమేం చేసుకోవాలి, ఈ పని చేస్తే ఎస్టిమేషన్లు ఒక 60 కోట్లు వేస్తే మనకెంత వస్తుంది, ఇలా ఆలోచించే నాయకులు ఏమీ చేయలేరు. కానీ నా తత్వం అది కాదు. మీకేం చేయగలను, మీకోసం ఏం కావాలి, ఇదే నా ఆలోచన, ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి తప్పకుండా మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామని మరోసారి మీకు అందరికీ మాటిస్తాను. అలాగే ఇక్కడ చెలికల గాంధీనగర్ ప్రజలు కూడా ఉన్నారని చెప్పి నేను ఇందాక అక్కడ మాట్లాడలేదు. మీ సమస్యలు కూడా ఇందులో ఉన్నాయి. గ్రామంలో ఉన్న శ్మశాన వాటికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం వేసి లేదని చెప్పారు. దానికి కనీస వసతులు ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాను. చెలికల గ్రామ ప్రజలు కమ్యూనిటీ హాల్ అడిగారు. అది కూడా తప్పకుండా ఎంపీ లాట్స్ లో మనం కట్టించుకుందాము. పంట పొలాలకు వెళ్లడానికి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి డొంక మరమ్మతులు చేయిస్తాను. ఈ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, ఉపాధి కూలీలకు వ్యాపార రీత్యా వెలుసుబాటు కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. తాగునీటి కొరకు అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంక్ కు పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి ఇది చలికల్లో విద్యుత్ మోటార్ తో అనుసంధానం చేసి ప్రతి ఇంటికి కూడా ఇది మన మేనిఫెస్టోలోనే ఉంది. కాబట్టి తప్పకుండా అవన్నీ చేస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లు అన్ని పెండింగ్ లో ఉన్నాయి, అన్ని కూడా తప్పకుండా చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాను. నేను అందరిలాంటి నాయకురాల్ని కాదు, మీకోసం సేవ చేయడానికి మీలో ఒకదాన్నై, మీ కుటుంబ సభ్యురాలనై మీలో కలిసి మీకేం సమస్యలున్నాయో కనుక్కొని మీ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలని. కాబట్టి మీరందరూ నేను ఈ రోజు ఇచ్చిన మాటలు నమ్మొచ్చు. ఏ రోజైనా ఎవరైనా ఇక్కడ నాయకులు గాని, కార్యకర్తలు గాని, సామాన్య ప్రజలు గాని నా ఇంటికి నేరుగా రావచ్చు. నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. మీ సమస్యలు చెప్పుకోవచ్చు, దానికి తగిన పరిష్కారం చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. మరోసారి ఇంత ఘన స్వాగతం పలికిన ముదివర్తి గ్రామ సోదర సోదరీమణులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.